సంతానోత్పత్తి బాధ్యత భాగస్వాములిద్దరిదని ఫెర్టినైన్ సంస్థ డైరెక్టర్ జ్యోతి అన్నారు. వందత్వ నివారణకు ఏఐ ఆధారిత పురుష సంతానోత్పత్తి పరీక్షను ముందంజలోకి తెస్తున్నామని ఫెర్టినైన్ సంస్థ తెలిపింది. ప్రారంభ దశలో సరైన రోగ నిర్ధారణ ప్రతి సంతానోత్పత్తి ప్రయాణాన్ని మారుస్తుందని హైదరాబాద్ బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫెర్టినైన్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ జ్యోతి, సీఈఓ వినీష్ గాంధియా తెలిపారు. పురుష ఫెర్టిలిటీ అలాగే టెస్టింగ్ ను సాధారణ ఆరోగ్య పరీక్షల మాదిరిగానే వేగవంతంగా, సమర్థవంతంగా మార్చాలనేదే మా ప్రయత్నమని ఫెర్టినైన్ సంస్థ తెలియజేసింది. ఫర్టిలిటీ సెంటర్ లో ఎప్పుడు కపుల్స్ పిల్లలు లేక బాధపడే కపుల్స్ కి హెల్ప్ చేయాలనేదే మన ఇంటెన్షన్ అన్నమాట. స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీ ఇన్ వన్ రూఫ్ మన అన్ని 11 చైన్స్ ఆఫ్ సెంటర్ లో మొట్టమొదలుగా ఏపీ తెలంగాణలో వెరీ హ్యాపీలీ వీఆర్ లాంచింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ స్పెర్మ్ అనలైజర్ అని. సో ఈ టెక్నిక్ వల్ల మనకు అందరికీ తెలుసు ఫర్టిలిటీకి 50% రీజన్స్ మేల్స్ ప్రాబ్లమ్ అని. మేల్ ఇన్ఫర్టిలిటీ చాలా అవేర్నెస్ తక్కువ అన్నమాట. సో డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ 50% మేల్స్ లోనే ఉంది. అండ్ ఇది ఐడెంటిఫై చేయడానికి యూజువలీ స్టాండర్డ్ టెక్నిక్ లేదు. మేము మొట్టమొదలుగా స్టాండర్డైజ్ టెక్నిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బ్యాక్డ్ ప్రాబ్లమ్ ని తొందరగా ఐడెంటిఫై చేసి పిల్లలు లేక బాధపడే వాళ్ళు వాళ్ళ ఓన్ జెనెటిక్ మెటీరియల్ కపుల్ గా వెళ్లాలని ఆశిస్తున్నాము. సో ఈ టెక్నాలజీ వల్ల డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు దీంట్లో. అండ్ రికరెంట్ అబార్షన్స్ గానీ, మిస్క్యారేజెస్ ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మనకు ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఈ 25th జూలై లాంచ్ చేస్తున్నాము. అండ్ ఈ అవేర్నెస్ ని మీ అందరూ స్ప్రెడ్ చేసి ఇది మొట్టమొదలుగా ఏపీ తెలంగాణలో మనం లాంచ్ చేస్తున్నాం. అండ్ సినీ యాక్ట్రెస్ లయ గారు కూడా ఉంటున్నారు. అండ్ రైట్ ట్రీట్మెంట్ అప్రోచ్ అవుతుంది అన్నట్టు మన ఆశ అన్నమాట. మనము ట్రీట్మెంట్ చేస్తే సక్సెస్ రేట్ బెటర్ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి మేల్ లో చాలా మంది వర్కింగ్ అనమాట, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎక్కువ ఇంపార్టెంట్, ఎక్కువగా మొబైల్స్ యూస్ చేయటం, ల్యాప్టాప్స్ వల్ల వాటి వల్ల వాళ్ళ స్పర్మ్ అనేది చాలా తగ్గుతుంది. ఇంతకు ముందు స్పర్మ్ మేబీ నార్మల్ ఉండొచ్చు. నార్మల్ సీమెన్ అనాలిసిస్ లో మనం కౌంట్, మార్ఫాలజీ అండ్ మోటిలిటీ చూస్తాం. ఈ సీమెన్ అనాలిసిస్ ఒకటి అది చూడటం వల్లే మన డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది నార్మల్ గా ఉందా లేదా అనేది మనం చెప్పలేము. సో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ నార్మల్ గా లేకపోతే కూడా ఈ మిస్క్యారేజెస్ జరుగుతాయి. ఇప్పుడు మనం లాంచ్ చేసిన రీసెంట్ థింగ్ ఈ ఏఐ పవర్డ్ సీమెన్ అనలైజర్ లో మనము ఈ డిఎఫ్ఐ గురించి కూడా క్లియర్ గా తెలుసుకొని ఈ మిస్క్యారేజ్ రేట్ ని కానీ, బర్త్ డిఫెక్ట్స్ నార్మల్గా ఈ డిఎఫ్ఐ వల్ల తక్కువ ఉండటం వల్ల కూడా ఎక్కువ ఉండటం వల్ల బర్త్ డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది బేబీస్ లో. అండ్ ప్రీమెచ్యూర్ బేబీస్ పుట్టే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నిటిని క్లియర్ గా పేషెంట్స్ తెలుసుకొని కొంచెం టైం ఇచ్చి మీరు వస్తే సెంటర్స్ కి, అండ్ ఈ ఏఐ పవర్డ్ వల్ల మీకు టైం వేస్ట్ కూడా ఎక్కువ ఉండదు అనమాట. సో ప్రాసెసింగ్ అనేది తొందరగా జరగచ్చు కూడా. సో అందుకని మీరు ఒకసారి వచ్చి మా సెంటర్స్ ని విజిట్ చేస్తే మీకు క్లియర్ గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా మేము చేస్తాము. దాని బెనిఫిట్స్ ఏంటనేది కూడా మీకు తెలుసుకోవచ్చు.